అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కింద కోర్టు బార్ హుసేను, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో నేను 2001 నుంచి ఉండి కూడా 1000 కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందంట కాస్త అని చెప్పేసి. క్రిమినల్ లా మొత్తం కూడా ఎందుకంటే 3 చట్టాలు ఉన్నాయి, 3 చట్టాలను కలిపి క్రిమినల్ లా అంటారు. అది ఏంటంటే ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ 3 చట్టాలు కూడా 2023లోనే సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత యాక్ట్లు మటుకము 2023లోనే వచ్చినాయి. అమలైకం మటుకము జూలై 1, 2024 నుంచి అమలవుతున్నాయి భారతదేశం మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే ఇవి ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత అని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనేమో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత బిఎన్ఎస్ఎస్ అని 2023 యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో ఏదంటే అది దాని ప్లేసుల్లో భారతీయ సాక్ష్య అధినియం అని 3 యాక్ట్లు కూడా. ఎందుకంటే అవి 2023లోనే చట్టాలు వచ్చినాయి. అమలైకం మటుకు జూలై 1 నుంచి అమలవుతున్నాయి భారతదేశం అంతా కూడా. కొన్ని ఎందుకంటే వాళ్ళ చేంజ్ చేసి కొన్ని సెక్షన్స్ అన్నీ కూడా ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లోనేమో ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉంటుండే, ఇప్పుడు 358 సెక్షన్సే పెట్టి కొన్ని కుదించేసి అవి చట్టము ఎందుకంటే చాలా పకడ్బందీగా వేసారు. ఎప్పుడో ఓల్డ్ నేను ఇంగ్లాండ్ వాళ్ళు, అమెరికా వాళ్ళు వీళ్ళు ఏమన్నా కూడా ఈ చట్టాలన్నీ కూడా రద్దు చేయలేదు. ఇంతకుముందు పురాతనమైన చట్టాలు, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి చట్టాలు 1860 ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు చేంజ్ అయ్యి బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత అని. ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉంటుండే, అందులో 511 సెక్షన్ కుదించిన తర్వాత 358 వచ్చినాయి. ఏవైతే నేరాలు చేస్తారో నేరాలు చేసిన అన్నిటిని కూడా ఇంతకుముందు ఐపీసీ కింద బుక్ చేస్తారు, ఇప్పుడు బిఎన్ఎస్ కింద బుక్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకో క్రిమినల్ లాలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని సెక్షన్ రివ్యూ చేసి మహిళల మీద కానీ, బాలికల మీద, చిన్న పిల్లల మీద కానీ దాడులు జరిగి ఎందుకంటే మానభంగాలు కానీ మిగతాయి కానీ ఎక్స్పోజ్ చేయడానికి పబ్లిక్ ఎందుకంటే దీనికి మొత్తం కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ చట్టాలన్నిటి కూడా పకడ్బందీగా వేసి శిక్ష పొందేటట్లు, ఎందుకంటే కేసులు స్పీడీ డిస్పోజల్ కింద ఈ చట్టాలన్నీ కూడా వేశారనమాట. అందుకోని చెప్పేసి చిన్నపిల్లల మీద, మహిళల మీద భారతదేశం అంతా కూడా దాడులు జరుగుతున్నాయి కనుక ఆ దాడులు, మానభంగాలు, మిగతా ఏవైనా కూడా సెక్సువల్ హరాస్మెంట్ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కనుక వాళ్ళ శిక్ష పడేటట్లు తప్పించుకోకుండా ఉండడానికి ఈ సెక్షన్లన్నీ కూడా రివ్యూ చేసి కఠినంగా శిక్షించడానికి అంత ఈజీ కూడా బెయిల్ పొందకుండా ఇంకా కొన్ని సెక్షన్స్ వేశారన్నమాట. ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్నేమో ఎందుకంటే బిఎన్ఎస్ కింద ఏవైతే బుక్ చేస్తారో కేసు వేసినప్పుడు పోలీసులు కానీ, అడ్వకేట్లు కానీ, జనరల్ పబ్లిక్ కానీ, ఎందుకంటే లార్డ్షిప్స్ న్యాయమూర్తులు కానీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అవుతుంటే ఆ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లోనే బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023. దీని ప్లేస్లోనే అందుకని చెప్పేసి ఇంతకుముందు 484 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉండే ఒక్కొక్క సెక్షన్ ఒకటి. దీంట్లోకి మటుకు సెక్షన్స్ పెరిగి ఎందుకంటే 531 వచ్చినాయి. 531 కింద ఏవైతే కేసులు మన ప్రొసీజర్ ఫాలో అయ్యి హౌ టు బెట్ గేయాలని కానీ, రిలీజ్ ఎట్లా చేయాలి, ఎట్లా కేసు ట్రయల్ కండక్ట్ చేయాలి, ఎట్లా రిమైండ్ చేయాలి, పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ చేయడము, ఛార్జ్షీట్ వేయడము, ఇవన్నీ కూడా ఈ బిఎన్ఎస్ఎస్ కిందనే 2023 యాక్ట్ కింద వాళ్ళు ఫైల్ చేస్తారు. అడ్వకేట్లు కూడా బెయిల్ ఎట్లా మూవ్ చేయాలనేది జడ్జి గారు ముందల, జడ్జి గారు ఎట్లా ఆర్డర్స్ ఇవ్వాలనేది కూడా ఈ బిఎన్ఎస్ఎస్నే భారతీయ నాగరిక సురక్ష సన్నిహితను ఫాలో అయ్యి అడ్వకేట్లు, పోలీసులు అందరు మిగతాలు కూడా ఫాలో అవుతారన్నమాట. అందుకని చాలామంది కూడా నాకు ఫోన్లు చేసి కూడా అడుగుతూ ఉంటారు, ఈ చట్టాలు ఏమన్నా ఉన్నాయా సార్ అని. సేమ్ సెక్షన్స్ కొన్ని చేంజ్ అయినాయి కనుక పకడ్బందీగా చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కనుక, ఎప్పుడో ఉన్న పురాతన చట్టాలు కనుక ఇవన్నీ కూడా అందరూ కూడా చాలామంది పబ్లిక్ లోపల అవేర్నెస్ రాలే ఇంతవరకు కూడా. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సెమినార్స్ కానీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కింద చేసి ఉంటే కొంతమందికి అవగాహన వచ్చేది, అవేర్నెస్ వచ్చేది పబ్లిక్లో.
ఇవన్నీ కూడా జూలై 1, 2024 నుంచి ఎవరైనా కొత్త కేసులో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకే తెలుస్తుంది కనుక మీతో పాత్రలకు చాలామంది కూడా తెలియదు. ఇంకా పురాతనమైన చట్టాలే ఉన్నాయని అనుకుంటున్నారు. క్రిమినల్ లా అనేది చాలా ఇంపార్టెంట్. సివిల్ చేంజ్ కాలేదు. సివిల్ సేమ్ సెక్షన్స్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. యాక్ట్లు కూడా చేంజ్ కాలేదు. ఓన్లీ క్రిమినల్. ల్యాండ్ ఆర్డర్ కానీ శాంతి భద్రత కానీ భంగం కలిగించిన వాళ్ళకు కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇవన్నీ చేశారనమాట సెంట్రల్ గవర్నమెంట్. చేసి 2023లోనే యాక్ట్లు వచ్చినాయి. బిఎన్ఎస్ అని, బిఎన్ఎస్ఎస్ అని, బిఎస్సి అని. ఎవిడెన్స్ యాక్ట్నేమో బిఎస్సి అనమాట. ఎవిడెన్స్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కేసులలో. ఎందుకంటే బిఎన్ఎస్నే మనం ఎవిడెన్స్ యాక్ట్నే ఫాలో అయ్యి సివిల్లో కానీ క్రిమినల్లో కానీ కేసులు కొట్లాడవలసి వస్తుంది అనమాట. ఎవిడెన్స్ ఉంటేనే, ఎందుకంటే కేసు నిలబడుతుంది. ఎవిడెన్స్ లేకపోతే కేసు జడ్జి గారు కొట్టేయడానికి కూడా, వాళ్ళని విడుదల చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా సెక్షన్స్ అన్నీ కూడా ట్రయల్ అప్పుడు పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ వేసినాక క్రిమినల్ కేసులు అన్నీ కూడా ట్రయల్ అప్పుడే నడుస్తాయి. ఈ ఎవిడెన్స్ల ఛార్జ్షీట్ వేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఎవరైతే ఎవిడెన్స్ను విట్నెస్లను ప్రొడ్యూస్ చేస్తారో కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకి, ఎందుకంటే జడ్జి గారు శిక్ష పడితే ఆ శిక్షను ఎందుకంటే సస్పెండ్ చేస్తూ కూడా బెయిల్ చేయొచ్చు, వాళ్ళని విడుదల కూడా చేయొచ్చు. సార్ వాళ్ళ గుడ్ క్యారెక్టర్ కింద విడుదల చేస్తారంట కదా సార్ శిక్ష పడితే అని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే శిక్ష పడ్డోళ్ళు కానీ మిగతాలు కానీ, నా క్లయింట్లు కానీ మిగతాలు ఎవరన్నా డిస్ట్రిక్ట్లో పోటీ కూడా ఫోన్లు చేసి శిక్ష పడ్డప్పుడు మనం ఏమన్నా గుడ్ క్యారెక్టర్ కింద నేను ఇంతకుముందు ఏ కేసులో కూడా ఇన్వాల్వ్ కాలేదు సార్ అందుకో అని చెప్పేసి జడ్జి గారు ఏమైనా విడుదల చేస్తారా సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. మీరు జడ్జి గారు గుడ్ క్యారెక్టర్ కింద ఇంతకుముందు 360 సిఆర్పిసి కింద రిలీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు 361 సిఆర్పిసి అనేది లేదు కనుక 401 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము మిమ్మల్ని గుడ్ క్యారెక్టర్ కింద రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఎందుకంటే శిక్ష ఏదైతే ఉంటో కన్విక్షన్ ఉంటో 3 years లోపల కానీ 7 years లోపల కానీ శిక్ష వేస్తే దానికి మీరు అప్లికేషన్ 401 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము మీరు ఒక పిటిషన్ పెట్టుకున్నట్లయితే దాన్ని చూసి పరిశీలించేసి మిమ్మల్ని విడుదల చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకు జడ్జి గారి ముందర మీరు ఎందుకంటే ఒక అప్లికేషన్ పెట్టి దీని కింద 401 కింద 401 అంటే ఆర్డర్ టు రిలీజ్ ఇన్ ఎ ప్రొబేషన్ ఆఫ్ గుడ్ కండక్ట్ ఆర్ ఆఫ్టర్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే దీని కింద జడ్జి గారు మిమ్మల్ని విడుదల చేయడానికి గుడ్ బిహేవియర్ కింద మిమ్మల్ని రిలీజ్ చేయడానికి 401 ఉపయోగపడుతుంది. 401 ఎందుకంటే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అనమాట. భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇది శిక్ష పడితేనే ఇది. ఎందుకంటే శిక్ష పడకపోతే అవసరం కూడా ఉండదు. శిక్ష పడి మీ మీద ప్రొబేషన్ ఆఫీసర్స్ ఉంటారు. 3 ఏళ్ళ వరకు బాండ్ కానీ జడ్జి గారు ఎందుకంటే మీ తరపున 2 షూరిటీలను కానీ అడిగి తీసుకుంటారు అనమాట. మీ బిహేవియర్ బాగాలేనప్పుడు జడ్జి గారు నోటీస్ ఇచ్చినప్పుడు మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ కావాల్సి వస్తుంది, కోర్టులో అపియర్ కావాల్సి వస్తుంది. మీరు అపియర్ కాకుండా పరాలనే ఉన్నారనుకోండి, మీరు ఇంకా మీ మీద వారంటీ ఇష్యూ చేసి కూడా ఈ ప్రొబేషన్ కింద పోయిన వాళ్ళు కొంతమంది పరారై ఇల్లు ఖాళీ చేసిపోతారు కనుక వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ ప్రొబేషన్ ఆఫీసర్ ముందర 3 సంవత్సరాల వరకు బాండ్ ఇస్తే ఆ బాండును మొత్తం కూడా కంప్లై చేయాలి. మీరు ఏం కూడా నేరం చేయకూడదు, ఆ నేరాల్లో కూడా ఇన్వాల్వ్ కావద్దు. మీరు ఎందుకంటే మీ యాటిట్యూడ్ కూడా సరిగ్గా ఉండాలి. మిగతా క్రిమినల్ కేసుల్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయితే ఈ బాండ్ క్యాన్సిల్ అయిపోతుంది. మిమ్మల్ని అరెస్ట్ చేసి జడ్జి గారి ముందర పోలీసు వాళ్ళు, కన్సల్ట్ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రొడ్యూస్ చేసి మళ్ళీ మీకు శిక్ష ఇచ్చే అధికారం కూడా జడ్జి గారికి ఉంటుంది. కొన్ని కేసులలో శిక్ష పడ్డా కూడా సెషన్ కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ అప్పీల్స్ ఉన్నప్పుడు అప్పీల్స్లో కూడా మీరు రిక్వెస్ట్ చేసి వాళ్ళ బోత్ సైడ్, ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీస్ తరఫున అడ్వకేట్ కానీ, మీ డిఫెన్స్ అడ్వకేట్ కానీ జడ్జి గారు అక్కడ కోర్టులో అక్కడ లార్డ్షిప్స్ ముందర హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, సెషన్ కోర్టులో కానీ వేస్తే కూడా వాళ్ళు కింది కోర్టు ఇచ్చిన కన్విక్షన్ కూడా గుడ్ బిహేవియర్ కింద మీకు ఇచ్చి బాండ్ తీసుకొని కూడా రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. 3 years 7 years బిలో ఉన్న పనిష్మెంట్లను మీ యొక్క క్యారెక్టర్ కానీ, ఏజ్ని బట్టి కానీ, మీ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ని బట్టి, మీ స్తోమతను బట్టి కానీ, మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి కానీ ఇవన్నీ బట్టి కూడా జడ్జి గారు పరిశీలిస్తారన్నమాట. పరిశీలించిన తర్వాత మీ అప్పీల్ స్టేజ్లో కూడా కింది కోర్టుకు రిఫర్ చేసి దాన్ని గుడ్ బిహేవియర్ కింద రిలీజ్ చేయమని చెప్పేసి అడతారు, పంపిస్తారనమాట. పంపించిన తర్వాత మీకు షూరిటీ బాండ్లు కూడా మళ్ళీ అక్కడనే
షూట్ ఇస్తారా, పర్సనల్ బాండ్ ఇస్తారా, జడ్జి గారుల మీద లార్డ్షిప్స్ మీద ఆధారపడి ఉంటాయన్నమాట. మీరు అటువంటిప్పుడు కింది కోర్టుకు వచ్చినప్పుడు ఫైలు కింది కోర్టులో, ఎందుకంటే మీరు ఆ కన్సర్ట్ మీకు ఇంతకుముందు కేసు ఏ కేసులో అయితే ఎక్కడైతే నడుస్తుందో ఆ ట్రయల్ జరిగిన కోర్టే మళ్ళీ పరిశీలించి హైకోర్టు కానీ, సెషన్ కోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ఇచ్చినటువంటివి అవన్నింటిని కూడా పరిశీలించిన తర్వాత మీకు బాండ్ మీద రిలీజ్ చేయడానికి ఉంటుంది. ఎన్ని సంవత్సరాల వరకు ఇచ్చిందో అన్ని సంవత్సరాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి నేరం కూడా చేయకుండా ఉండాలి. ఉన్నట్లయితే మీ నేరం మళ్ళీ వచ్చిన తర్వాత బాండ్ మీద రిలీజ్ అయిన తర్వాత యథావిధిగా మీరు, ఎందుకంటే మళ్ళీ కేసులలో ఇన్వాల్వ్ అయ్యి థ్రెటన్ చేసిన కొన్ని దొంగతనం కేసులు ఉంటాయి, అవి ఉంటాయి. ఎందుకంటే అపార్ట్మెంట్లలో కూడా కొంతమంది చేసినప్పుడు గుడ్ బిహేవియర్ కింద కూడా అతను 1 year 2 years ఉంటాయి మిస్లేనియస్ కనుక, అవి థెఫ్ట్ కింద వచ్చినప్పుడు ఆ కేసులో కూడా గుడ్ క్యారెక్టర్ కింద వాళ్ళు రిలీజ్ చేయడానికి, జడ్జి గారు కూడా రిలీజ్ చేయడానికి అనుకోని పరిస్థితుల్లో కొన్ని నేరాలు జరుగుతుంటాయి కనుక ఆ నేరాలు మళ్ళీ తప్పిదనం కూడా మళ్ళీ రివ్యూ కాకుండా మళ్ళీ రిపీట్ కాకుండా మీరు చూసుకోవాలన్నమాట. మీకు అడ్వకేట్ ఉంటే కూడా అడ్వకేట్ అడ్వైజ్ ఇస్తారు. మీ మీద వాళ్ళ ప్రొబేషన్ ఆఫీసర్స్ ఉంటారు కనుక ఆ ప్రొబేషన్ ఆఫీసర్స్ ఎప్పుడు అపేర్ కామన్నా కూడా అపేర్ కావాలి. మీరు అపేర్ అయ్యి మీ అటెండెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జ్యూడిక్షన్ కింద ఏ పోలీస్ స్టేషన్ కింద మీరు నేరం చేసింటారో ఆ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు పిలిచినప్పుడు మీరు పోవాలి. అక్కడ జడ్జి గారు కూడా సమన్ ఇచ్చినప్పుడు మళ్ళీ సమన్ ఇచ్చినప్పుడు మీరు కోర్టులో కూడా అపేర్ కావాల్సి వస్తుంది. అపేర్ కాకుండా ఉండి మీరు పదాల నుండి మీరు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ప్రొబేషన్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, మిగతాలకు కోర్టు సమ్మన్స్ ఇచ్చినా కూడా కోర్టు సమ్మన్స్ ధిక్కరణ చేస్తూ కోర్టు సమ్మన్స్ ఇచ్చినా కూడా కోర్టులో కూడా అపేర్ కాకుండా మీ పదాలు ఉంటే జడ్జి గారికి పవర్ ఉంటుంది. మీ మీద వారంటీ ఇష్యూ చేసి పోలీసు వాళ్ళని ఇమీడియట్గా ఎక్కడున్నా పట్టుకొచ్చి మీరు మా ముందర ప్రొడ్యూస్ చేయమని కూడా జడ్జెస్ చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఎందుకంటే జడ్జెస్ కూడా మళ్ళీ మీకు బెయిల్ ఇవ్వడానికి కూడా ఆస్కారం లేదనమాట. మిమ్మల్ని రిమైండ్ జైలుకు పంపడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఈ 401 అనేది గుడ్ బిహేవియర్ కింద, ఎందుకంటే కన్విక్షన్ పడ్డ కేసులో ఇంతకుముందు నేరం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకే వర్తిస్తుంది. అందుకో ఇంతకుముందు ఏమైనా కేసులు ఉంటే కూడా శిక్ష పడకుండా ఉంటే కూడా వర్తిస్తుంది. మీరు అందుకోనికి జాగ్రత్తగా మీరు పడ్డప్పుడు, ఎందుకంటే గుడ్ బిహేవియర్ కింద ప్రొబేషన్ ఆఫీసర్ ముందర అపియర్ కావాలి. ఈ సెక్షన్ చెప్తుంది కనుక ఈ సెక్షన్ మీ 401 కింద ఓ పిటిషన్ పెట్టుకున్నట్లయితే జడ్జి గారు మేము విడుదల చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని ప్రొబేషన్ అఫెండర్స్ కింద రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది భారతదేశం 29 రాష్ట్రాల్లో కూడా వర్తిస్తుంది. అందుకని చెప్పేసి 401 BNSS యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్విక్షన్ ఆర్డర్లకు పిటిషన్ పెట్టుకొని ప్రొబేషన్ గుడ్ క్యారెక్టర్ కింద రిలీజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సెక్షన్ చెప్తుంది అన్నమాట. ప్రొవిజన్ ఆఫ్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు.